తక్షణమే కార్మికులకి వేతనాలు చెల్లించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి తక్షణమే వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్టీల్ ప్లాంట్లోని కోకో ఓవెన్, సెంటర్ ప్లాంట్, ఆర్ఎంహెచ్పి, బ్లాస్ట్ ఫర్నిస్, ఎస్ఎంఎస్ మిల్స్, యాక్సిలరీ షాప్స్ అన్ని విభాగాల్ని విభాగాధిపతి కార్యాలయం ఎదుట స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్లోని ఐఎన్టీయూసీ మినహా మిగిలిన కార్మిక సంఘాలని ధర్నాలు నిర్వహించారు. వీటిలో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు నినదించారు. అనంతరం విభాగాధిపతులకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాల్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేటి యాజమాన్యం కార్మికులకై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. కార్మికులకి న్యాయంగా రావాల్సిన వేతనాల్ని ఆలస్యం చేసి కార్మికుల ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి దాస్, యు రామస్వామి, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, గంగాధర్, టీవీకే రాజు, నీలకంఠం, పుల్లారావు, మరడయ్య, కె బాలశౌరి, బిఎం మధుసూదన్, బి ప్రసాద్, కేఆర్కే రాజు, డి సత్యనారాయణ, అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పరంధామయ్య, సిహెచ్ సన్యాసిరావు, డి సురేష్ బాబు, టివి రమణారెడ్డి, రామ్ కుమార్, వి ప్రసాద్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే రేపు కూడా ఎల్లుండి కూడా ఎవరైనా శాలరీ ఎవరైనా అంటాడు. శాలరీ ఇవ్వడం సమస్య కాదు ఇక్కడ. లేదా మిత్రుడు పరంధామయ్య గారు చెప్పినట్టుగా ప్లాంట్ని కావాలనే మన పన్నెండులో చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగానే బయోమెట్రిక్ తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో భాగంగానే శాలరీస్ ఆపుతున్నారు. ఆ ఉద్యమంలో భాగంగానే డిమోరలైజ్ చేయడం కోసం, నైతికంగా దెబ్బతీయడం కోసం గుర్తింపు లేని మీటింగ్ పిలిచి ఈడీఓస్ బిల్డింగ్కి డీపీ రాలా. ఈడీఓస్ బిల్డింగ్ డీపీ రాకపోవడం అంటే ఎంత కిలోమీటర్ దూరం లేదు. ఈడీఓస్ బిల్డింగ్ ఏమన్నారు, గుర్తింపు నేను ఉంటే అక్కడ యాజమాన్యం ఉంది కిలోమీటర్ దూరంలో, అక్కడ రాలేదు. అయిపోయింది అక్కడ ధర్నా ఉంది. సీఐటి కొన్ని 100 మంది వచ్చేసారు కాబట్టి కొట్టేత తిట్టేత భయపెడతారు. ముందు కలిసి నిన్న 4 గంటల గుర్తింపు పేరు మొత్తం వెళ్ళినంత కూడా వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు. సీఎండీ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్, సీఎండీ క్యాబిన్లో ఉన్నాడు, సీఎండీ మీటింగ్ రాలేదు. దీని అర్థం ఏంటి? కొట్టో తీసి కొట్టదు దీని అర్థంగానే అది లాక్ రావట్లేదా? నిజమే కష్టం ఉంది నీకు, నిజమే కష్టం ఉంది నీకు. కష్టం ఉంది కాబట్టి నా కష్టంలో జీతాలు ఇవ్వకపోతే చెప్పు, పిలిచి గుర్తింపింది మాట్లాడాలి, కన్విన్స్ అయ్యి. అరే మాట్లాడడానికి నీకు ఇగో, నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా లేవు. మీటింగ్ పిలిచి నువ్వే రావు మీటింగ్కి అంటే ఇది కావాలని మన తాలూకా పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ మనం కోరుకోలేదు. బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి 10,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చినాయి. నిన్న ఈడో సరిపోతే ఆ బోర్డు ఎలా పరిస్థితి కూర్చొని 2018, 19 500 మిలియన్ టన్నులు తీసాం కంపెనీలో. 18, 19 500 మిలియన్ టన్నులు వచ్చింది. కరోనా కాలంలోనే మెటీరియల్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? కారణం గవర్నమెంట్ కదా. నువ్వు కావాలని షాప్టే చేస్తావు, ప్లాన్ కావాలని చంపేయాలనుకున్నావు. స్లోపాయి చెట్టు ఇచ్చేస్తాం మీరు ఒక నుంచి. గంగారావు పోర్టులో కేవలం 500 మంది వర్కర్స్ చేసిన గొడవకి, ఆ కనీస వేతనాలు ఏమైనా గొడవకి 20 లక్షల రూపాయలు ఏమైనా గొడవకి 35 రోజులు సమయం జరుగుతుందా? గవర్నమెంట్నే మొత్తం గడగడలాడించేసి పోర్టు మొత్తం ల్యాండ్ ఓవర్ చేసేసుకున్నారా? స్టీల్ ప్లాంట్ మనం ఎప్పుడైనా చేయగలిగాం? 1,000 మంది ఉండి ఓరో సమయం చేసాం తప్ప. అంటే ఇది కూడా కావాలని చేసినట్టు పోతుంది. చివరికి 500 మంది వాళ్ళు బయట ఉంటే 3,000 మంది నానాధారాలు లోపల ఉన్నామంటే వాళ్ళతో పనిచేయడం కూడా సిద్ధంగా లేడు. మనం మధు పెట్టి కొనుక్కున్న డబ్బుల్ని 650 కోట్ల డబ్బుల్ని కనీసం ఆ మెటీరియల్ అక్కడ పెట్టుకుని మన మెటీరియల్ మనకి ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే సమాధానం లేదు. ఉత్పత్తి లేకుండా చేసి మనకు కనపడింది ఇది. మనకు కనపడింది బయట ఏంటంటే ఇవాళ 16 mm రీబారు, 20 mm రీబారు, 25 mm రీబారు బయట మార్కెట్లో 3,000 రూపాయలు. రండి సార్, 3,000 రూపాయలు బ్లాక్ అమ్ముతూ ఉన్నారు. రండి సార్, ఇవాళ బ్లాక్ అమ్ముతూ ఉన్నారు. ఎల్ఎంఎం ప్రోడక్ట్ బయటకు వచ్చిన వెంటనే మిర్చి బజ్జీలు, ఆటు బజ్జీలు కొనుక్కున్నట్టుగా టకటగా వ్యాన్ల మీద వేసి, లారీల మీద వేసి పట్టుకుపోతూ ఉన్నారు. స్టీల్ మామూలుగానే 5,000 రూపాయలు టన్ను పెరిగింది. ఇది లాభం మనకి. 5,000 రూపాయలు పెరిగింది అంటే బ్లాక్లో 3,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ రాదు, అది వెనక రాదని చెప్పేస్తున్నారు ఏకంగా బయట మార్కెట్లో మన కాంపిటేటర్స్.